హై వ్యూవర్స్, పుష్ప 2 అయినా రేపు రాబోయే గేమ్ చేంజర్ అయినా లేదన్నప్పుడు మన చిరంజీవి గారి విశ్వంభర అయినా డాకు మహారాజ్ బాలకృష్ణ గారిది అయినా ఎవరైనా సరే అండి, మీరు ఎవరు హీరో అభిమాని అయినా కావచ్చు కదా, దయచేసి దండం పెడుతున్నా పైరసీ మాత్రం ఎంకరేజ్ చేయకండి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తారండి వాళ్ళు. సరే, ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది, అమ్మేసుకున్నారు. కొనుక్కున్నాడు పోతాడండి, డిస్ట్రిబ్యూటర్లు పోతారండి. ప్లీజ్ అండి, పుష్ప 2 సినిమాకి సంబంధించి మొత్తం అప్డేట్ చెక్ చేసి వీడియో ఇద్దాం అనుకున్నప్పుడు ఇదిగో ఇప్పుడు మరల ఆల్రెడీ హెచ్డి ప్రింట్ అంట. ఆ వెబ్సైట్ పేర్లు కూడా రాసుకుంటూ వచ్చారు కొంతమంది. అయితే అదేదో ఆ పైరసీ ప్రమోషన్ ఇస్తున్నట్టుంది వాళ్ళు. ఆ రకం వెబ్సైట్ పేర్లు ఎక్కడ ఏందని మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. ప్లీజ్ దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఇక పుష్ప 2 సినిమా చూసిన వాళ్ళు ఏమంటున్నారు, అండ్ పుష్ప 2కి సంబంధించి వైల్డ్ ఫైర్ కాస్త మిస్ ఫైర్ ఎందుకైంది, కేసు ఎక్కడ నమోదైంది, సింపుల్గా ఇందులో మాట్లాడుకుందాం. ముందుగా పుష్ప 2 టీంకి అభినందనలు. ఎందుకంటే సినిమాలో మొత్తం అల్లు అర్జున్ కనిపిస్తూ ఉన్న ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి సుకుమార్ కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ రకంగా సినిమా స్లో అవుతుంది, ల్యాగ్ అవుతున్నప్పుడు జబ్న పైకి లేపాడంట. ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ సినిమాకి సంబంధించి ప్రేక్షకులు బయటకు వస్తున్న వాళ్ళు సినిమా టికెట్ రేట్లు కొంచెం ఎక్కువే ఉన్నా సినిమా మాత్రం రేంజ్లో ఉంది. ఇది సౌత్ కన్నా నార్త్లో దుమ్ము లేపేది పక్కా ఊరమా సినిమా. అల్లు అర్జున్ సినిమా అంటే ఇంక ఇదే. ఓ రకంగా అల్లు అర్జున్ వచ్చేసి ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా నాది ఇది అన్నట్టుగా చేస్తున్నాడు. అండ్ సుకుమార్ కూడా ఫీలింగ్స్ అనే సాంగ్లో సుకుమార్ సినిమా ఎక్స్పోజింగ్ అంత ఉండదండి, బట్ ఈ సాంగ్లో రష్మిక అందాలు ఆరబోసింది. ఇంకేంటంటే సినిమా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు కొంతమంది. మాత్రం అల్లు అర్జున్ చేతులారా తనకు స్టార్ డమ్ని మిస్యూజ్ చేసుకుంటున్నాడు. ఈ వైసీపీ వాళ్ళు కానీ, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కానీ, మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ తర్వాత మళ్ళీ నువ్వేనయ్యా, అసలు నువ్వేంటి మెగా ఫ్యామిలీ, నువ్వు సెపరేట్ మెగా ఫ్యామిలీ, సెపరేట్ నువ్వు మెగాస్టార్ అంటూ హైప్ ఇస్తుంటే దానిని ఓన్ చేసుకున్నాడు అల్లు అర్జున్. దాంతో మరి సుకుమార్ రాశాడు, అల్లు అర్జున్ చెప్పాడు, ఇక తెలియకుండా అలా సెట్ అయిందో కానీ బాస్ ఎవడరా బాస్, మీ బాస్కి, వాడి కొడుక్కి, వాడి తమ్ముడికి, మొత్తానికి నేనేరా బాస్ని అంటూ పెట్టిన డైలాగు మెగా ఫ్యాన్స్ను బాగా హట్ చేస్తుంది. ఎందుకంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో బాస్ అంటే అది చిరంజీవే. సో ఇండైరెక్ట్గా ఇక్కడ చిరంజీవిని టార్గెట్ చేసినట్టుంది, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టుంది, రామ్ చరణ్ని టార్గెట్ చేసినట్టుంది. ఇది కరెక్ట్ కదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. దాన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమన్నారు, ఊరుకోండి బాబు, సినిమాలు చూడండి, అరే అక్కడ వచ్చేసి అవతల ఉన్నాడు ఎవడు, వాడి కొడుకు ఎవడు, తర్వాత వాడి తమ్ముడు ఎవరు ఏంటన్న వేళ అక్కడ సింక్ అయింది కాబట్టి అలా పెట్టారు తప్ప వేరేది కాదు అన్నాడు. దాని తర్వాత నంద్యాలకు సంబంధించి శిల్ప రవిచంద్ర రెడ్డికి మొన్న ఇల్లు ఉన్నాడు కదా, అక్కడ ఆల్రెడీ ఏమైంది, వైసీపీలు దాన్ని ఓన్ చేసుకొని జనసేన మీద టీడీపీ మీద బురద జల్లేస్తున్నారు. ఆ తర్వాత కూడా ఈ అల్లు అర్జున్ దాన్ని సరి చేసుకోకపోగా, నేను ఒకసారి మాటిస్తే అవతల ఉన్నవాడు నా ఫ్రెండ్ అయితే ఎంత దూరమైనా వెళ్తా, ఏమైనా సరి చేస్తా, వెనక తగ్గనని చెప్పేసి ఏదైతే ఉందో అది కూడా కాంట్రవర్సీ అండి. అగైన్ మరలా ఇదే సినిమాలో కేశవ తన ఫ్రెండ్ క్యారెక్టర్, సో నువ్వేంది, నీ కొడుకేంది, నీ తమ్ముడేంది, లేదన్నప్పుడు నువ్వేంది, నీ బాబాయ్ ఏంది, నీ అబ్బాయింది, ఎవడొచ్చి నన్ను పీకేదేమిలా ఆపేదేమిలా, నా ఫ్రెండ్ ఆడు వస్తానన్నా చెప్పాను వచ్చాను అన్నట్టుగా ఆ డైలాగులు ఇంకా మరికొన్ని ఉన్నాయంట. సో నేను మొత్తం చెప్పదలుచుకోలేదు, కానీ సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ పుష్ప వైల్డ్ ఫైర్ కాస్త మిస్ ఫైర్ అయింది అనటానికి ఈ డైలాగ్స్ కొన్ని కారణమైతే, ఇంకోటి చాలా బాధాకరం, ఏక కేసు కూడా నమోదైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ మన తెలుగు ప్రజలకు సంబంధించి బాగా తెలిసినటువంటి పేరు. ఎలా, చుట్టుపక్కల మొత్తం థియేటర్లే. ఇప్పుడంటే మల్టీప్లెక్స్లు వచ్చినాయి, కానీ అంతకుముందు ఆర్టీసీ క్రాస్ రోడ్లో బొమ్మ పడిందిరా అంటే దానికి జనాలు తండోపతండాలకు వచ్చేస్తారు. ఎందుకంటే ఆ థియేటర్లకు కూడా అటువంటి రికార్డు అన్నమాట. సరైన సినిమాలు తీసుకుంటారు, బ్రహ్మాండంగా ఆడతారా అని చెప్పేసి. ఈ వేళలో ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంజయ్ థియేటర్కి సంబంధించి గతంలో ఎప్పుడు చూసుకున్నా సరే గొడవలు జరగటం కానీ ఏదైనా చనిపోవడం ఇటువంటివి ఎక్కడ ఏమీ జరగల. మరి ఈసారి మరి ఏమైంది ఏంటో కానీ మొన్న నంద్యాల అప్పుడు కానీ ముందస్తుగా పోలీసులు చెప్పకుండా హడావుడిగా అల్లు అర్జున్ వచ్చిన తర్వాత జనాలు గుమ్మికూడి అది ఏకంగా పోలీస్ యాక్ట్ వైలేషన్ 144 సెక్షన్ వైలేషన్ అయ్యి కేసులు అయ్యి, ఆ తర్వాత ఈయన వ్యక్తిగతంగా వెళ్ళాడు తప్ప ప్రచారం ఏం చేయలేదు అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళి క్వాష్ వెళ్ళి చేర్చుకొని కేసు కొట్టేశారు. ఆ రోజు జరిగిన తప్పే మరలా నిన్న ముందస్తు పోలీస్ సమాచారం ఇచ్చారో లేదో తెలియదు.
అండ్ అల్లు అర్జున్ రాబోతున్నాడు అన్నప్పుడు ఎంత సెక్యూరిటీ పెట్టాలి ఏంటంటే క్రాస్ చెక్ చేసుకోలేదు. అండ్ సినిమా అన్నాక ఫ్యామిలీస్ వస్తారు, పిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, అందరూ వస్తారు కాబట్టి చాలా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలనే విషయంలో కూడా వాళ్ళు చెక్ చేసుకోలేదు. దాంతో రేవతి, భాస్కర్, శ్రీతేజ్, శాన్విక అని చెప్పేసి నలుగురు వచ్చి ఉన్నారు. ఆ నలుగురు చూస్తే నాకు చాలా చాలా బాధ వేస్తుందండి. పాపం నలుగురు కూడా చాలా అమాయకంగా ఉన్నారు. అది ఎక్కడ దిల్సుకున్నారు, ఎక్కడ సంజయ్ థియేటరు? నిన్న ప్రీమియర్స్ అండి, తెల్లారితే సినిమాలు వాళ్ళ ఏరియాలో పడుతుంది దిల్సుకున్నారు ఏరియాలో. ఏమైంది పాపం? అల్లు అర్జున్ అంటే అభిమానమో, లేదు అల్లు అర్జున్ వస్తాడని చెప్పేసి వచ్చున్నారో, లేదు అన్నప్పుడు ప్రీమియర్ టికెట్లు ఎవరైనా వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారో కానీ పాపం వాళ్ళు వచ్చారు, ఫ్యామిలీ వచ్చారు, గుంపులు జనాలు. మీకు తెలిసిందే కదా, సినిమా అన్నప్పుడు, రిలీజ్ అన్నప్పుడు, ప్రీమియర్ అన్నప్పుడు, హీరో వస్తాడు అన్నప్పుడు ఒక తెలిసిన ఒక ఎర్రితనం వచ్చింది అనమాట. ఒక రకమైన హిస్టీరియా, ఇక మొత్తానికి పూనకాలు వచ్చేస్తూ ఉంటాం. అలా ఒక్కసారిగా గేట్లు తెరవటం, ఒకరి మీద ఒకరు పడిపోవటం, తొక్కిసలాట. రేవతి అండ్ ఆ పిల్లడు శ్రీతేజ్ ఆల్మోస్ట్ అపస్మార స్థితిలోకి వెళ్ళున్నారు. శ్రీతేజ్కి సిపిఆర్ చేస్తున్నటువంటి దానికి సంబంధించి వీడియోలు మొత్తం వైరల్ అవుతున్నాయి. ఈమెను వచ్చేసి పిల్లోడిని ఇద్దరు కూడా ఆ పక్కనే ఉంటుంది అనమాట, విజయనగర్ దగ్గర మన ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్ ఉంటుంది, దుర్గాబాయి దేశ్ముఖ్ది. దెన్ ఆడకి తీసుకెళ్ళి ఉన్నారు. చెక్ చేస్తే ఏంటి పాపం వాళ్ళ అమ్మ అప్పటికే చనిపోయారు. పిల్లోడికి అరే బాబు కష్టంరా బాబు ఇక్కడ అని చెప్పినారు. ఇమీడియట్గా కిమ్స్ హాస్పిటల్ బయటకెళ్ళారు, బెంగపేట కిమ్స్. ఏమైంది? అన్ఫార్చునేట్లీ జస్ట్ ఈ వీడియో ఇవ్వటానికి ముందు ఆ పిల్లోడు చనిపోయాడని చెప్పి తెలిసింది. నాకంటే అసలు ఎంత బాధేస్తుందంటే, ఇంత మూర్ఖంగా థియేటర్ యజమాని ఉన్నాడా, ఇంత మూర్ఖంగా పోలీసులు ఉన్నారా, ఇంత మూర్ఖంగా అల్లు అర్జున్ ఉన్నాడా, లేదన్నప్పుడు ఎర్రెత్తేసి ఆ ఫ్యాన్స్ ఉన్నారంటే నాకు అర్థం కావట్లేదు. సినిమా మొత్తానికి సంబంధించి ఎన్ని రివ్యూలు వస్తున్నా, సినిమా మొత్తం బ్లాక్ బస్ హిట్ అని కొంతమంది అన్నా, మిక్స్డ్ టాక్ అని కొంతమంది అన్నా, అల్లు అర్జున్కి బలుపెక్కువైందని ఇంకొంతమంది రకరకాల ఎన్ని అంటున్నా కానీ నా దృష్టి అంతా కూడా ఈ సంజయ్ థియేటర్ దగ్గర వీళ్ళు చనిపోయిన దాని మీద పడిందండి. అఫ్కోర్స్ చాలామంది కూడా ఇదే హైలైట్ చేస్తారు. ఏమని? రేవతిని చంపింది ఎవరు? నిజమే, అవును చంపారు. అల్లు అర్జున, పుష్పట్టుకు వచ్చిన అభిమానుల, పోలీసుల, థియేటర్ యజమాని ఎవరు? సీరియస్లీ, ముందు ఒక్కసారి మీరు ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు, ముందు మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీరు ఆ సమయంలో వెళ్తాం కరెక్టేనా, అండ్ అక్కడ మీకు కంఫర్ట్గా ఉందా లేదా, అండ్ మీతో పాటు ఎవరెవరు వస్తారంటే ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు మీరు అడిగేయండి. టికెట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి వెళ్ళటం కరెక్ట్ కాదు. అండ్ కనీసం అక్కడ ఉన్న వాళ్ళైనా అరే చుట్టుపక్కల చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఆడలు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, మనమైనా కొంచెం నిదానంగా ఉందామని చెప్పేసి వాళ్ళు అనుకోవాలా? వాళ్ళు అనుకోరు. ఎన్నిసార్లు చెప్పినా సినీ అభిమానులు అన్నవాళ్ళు, రాజకీయ అభిమానులు అన్నవాళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేనింత మూవీ రవితేజది. ఆ సినిమాకి నేను ఇన్ఫిలిం బ్రాండింగ్ ఇన్ఛార్జ్ కూడా చేస్తున్నా. సో ఆ సినిమాలో నేను చూస్తున్నప్పుడు, షూటింగ్ లొకేషన్లో కూడా ఉన్నాను కాబట్టి రిలీజ్ అయిన తర్వాత నేను చెక్ చేస్తున్నప్పుడు నాకు అనిపించిందండి, నిజమే సినిమా పిచ్ అన్నది చాలా ప్రమాదకరం. దట్టు అభిమానులుగా ఉన్నప్పుడు, ఆ సినిమాని హిట్ చేద్దాం అనుకున్నప్పుడు, లేదు మా హీరో వస్తాడు అనుకున్నప్పుడు ఎక్కడ లేనటువంటి ఎర్రితనం వాళ్ళలో వచ్చింది. దానివల్ల ఇదిగో ఇటువంటి ఘటనలు. ఫీలింగ్ వెరీ బ్యాడ్. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. మూవీ ఎలా ఉంది ఏంటంటే ఈరోజు వదిలేద్దాం, రేపు ఎల్లుండిని బట్టి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే అప్పుడు అసలు నిజాలేంటో బయటకు వస్తాయి. బట్ ఇప్పుడైతే మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు. రిమైనింగ్ వాళ్ళు మాత్రం అంతేం లేదు, సినిమా వచ్చేసి మొత్తం నార్మల్గా ఉంది, స్టోరీ కూడా నార్మలే, కాకపోతే సాంగ్స్ కూడా అంతేం బాగాలేవు, కాకపోతే సుకుమార్ని కొత్తగా సుకుమార్ అల్లు అర్జున్ కోసం సినిమా తీసినట్టున్నాడు తప్ప వేరేది కదా అని అంటున్నారు. మీలో సినిమా చూసిన వాళ్ళు కింద కామెంట్స్లో తెలియచేయండి. బట్ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలి. ప్రీమియర్లు అయినా వేరే షోలైనా ఏదైనా సరే తోసుకోవటం, తొక్కిసలాట్లు, అండ్ ముందుగా పోలీసు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సెలబ్రిటీలు పిలిపించి ఇటువంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం.